హాయ్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. ఈ రోజు రాజు గారు చేసే టేస్టీ వంటలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా వచ్చారు మంచి రెసిపీస్ ని మనకి పరిచయం చేయడానికి. మరి ఆ వంటలన్నీ చూడాలి అంటే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు. ఈ రోజు ఘుమఘుమల్లో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగిద్దామా? హాయ్ రాజుగారు. హలో అండి. ఈ రోజు ఘుమఘుమల్లో ఏ వంట చేయబోతున్నారు? అరటి దూటతో చేస్తున్నానండి. పెరుగు చారు, అరటి దూట పెరుగు చారు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ట్రెడిషనల్ రెసిపీ కదా ఇది. అండ్ మంచి హెల్దీ కూడా. అరటి దూట చాలా మంచిది కూడా మనకు. సో దాంతో అంటే ఈ పెరుగు కాంబినేషన్ లో చారు చాలా బాగా వస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అరటి దూట పెరుగు చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి దూట పెరుగు చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటి దూట చిన్న ముక్క, పెరుగు అరకప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను అరటి దూటను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఫైబర్ బాగా వస్తుంది కదండి పోగుల్లాగా, అవన్నీ తీసేసి ఉడికించి పెట్టాను. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా ఉడికించి పెట్టేసుకున్నాను నేను. సో ఇది వాడుతున్నాం మనం. సో అరటి దూట మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పొట్టు మొత్తం తీసేసి ఉడికించి పెట్టారు. అంటే పొట్టు కాకుండా లోపల కొంచెం నారలా వస్తుంది కదా, సో అది తీసేసి. ఉప్పు ఏమన్నా వేసారా రాజుగారు? లేదండి. సో ముందుగా పోపు వేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్, దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మంచి టేస్టీగా వచ్చే డిష్ కూడా ఇది. సో ఎండుమిరపకాయలు కొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు. సో ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా అరటి దూట ముక్కలు. సో ఒక అరటి చెట్టులోనే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత హెల్దీ కదా, టాప్ టు బాటం ప్రతి ఒక్కటి కూడా మనం వాడుకుంటాం. అరటికాయ, అరటి పండు, అరటి దూట, అరటి ఆకు, అరటి పువ్వు, అరటి పండు. ఓకే, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే కొద్దిగా కారం. సో బేసికలీ అరటి దూట ఎక్కువగా మనకి మజ్జిగ చారు లాంటి వాటిల్లోనే యూజ్ చేస్తుంటారు కదా రాజు గారు? కొన్ని రకాల దాంట్లో ఇలా పులుసులు కానీ కొంచెం ఇలా చారు లాంటి వాటిలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది కొంచెం వేగిన తర్వాత సో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, అంటే మనకి ఉప్పు కారం కొంచెం వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సరిపడా, అంటే మనకు చారుకు సరిపడా వాటర్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం. ఇది కొంచెం మరగాలండి మనకు. సో మరగడం మరిగితే దాంట్లో మనకు అంటే అరటి దూటలో కూడా కొంచెం ఉన్న ఆ ఫ్లేవర్ కూడా అంతా ఆ వాటర్కి వస్తుంది. సో ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుంటాం. ఓకే, సో కొంచెం నీళ్లు మరగాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: పాలలో మైదా పిండి కొద్దిగా కలుపుకొని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా అప్లై చేసుకుని ఒక ½ an hour వరకు అలాగే ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖం అంతా కూడా బాగా క్లీన్ అయ్యి కాంతివంతంగా తయారవుతుంది. ఓకే, చిట్కా చూసారు కదా. సో ఇక్కడ వాటర్ కూడా మరుగుతున్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు పెరుగులో కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఈ పెరుగు చారు లాంటివి చేసుకునేప్పుడు. కొద్దిగా శనగపిండి అండి. ఓకే, సో టేస్ట్ కూడా వస్తుంది, అలాగే కొంచెం మనకు చిక్కదనం కోసం కూడా ఈ శనగపిండి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో బాగా కలిపేసుకుని సో ఆ శనగపిండి అంతా కూడా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుని యాడ్ చేసుకోవడం. ఎస్.
బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో కొంచెం మరుగుతున్నప్పుడు మనకు అది కొంచెం దగ్గర పడుతుందండి, శనగపిండి యాడ్ చేసాం కదా, సో దానివల్ల కొంచెం ఆ చిక్కుదనం అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇందులో మనం కారం వేయట్లేదు కదా? వేసుకున్నాం, కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి అంటే కొంచెం కలర్ బాగా చేంజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం. పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి మనకు ఆ ఘాట్ అనేది సరిపోతుంది. ఓకే, సో కొంచెం చిక్కగా అయ్యే వరకు అంటే ఇలా కంటిన్యూ కలుపుతూ ఉండాలి. అంటే శనగపిండి వేసిన తర్వాత ఒక్కొక్కసారి ఉండలు కట్టేస్తుంది, అడుగు కూడా పడుతుంది కాబట్టి అది లేకుండా చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ కొంచెం మనకి ట్రెడిషనల్ రెసిపీస్ కాబట్టి ఇలాగే మెథడ్ చేసుకోవాలి. అంటే మనం చేంజ్ చేసి మళ్ళీ వేరేవన్నీ యాడ్ చేసేసుకుంటే మెయిన్ టేస్ట్ పోతుంది కదా. కొన్ని అంటే చాలా మటుకు ట్రెడిషనల్ డిష్లు ఏంటంటే సింపుల్ గానే ఉంటాయి. అవును, సో ఈజీగా దొరికే ఐటమ్స్ తోనే సింపుల్ మెథడ్ లోనే ఉంటుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. సో బౌల్లోకి తీసేసుకున్నాం. ఇంకా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే రైసే కదా రాజు? రైసే అండి, రైస్ తోనే సూపర్ గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర గార్నిష్. సో చారు రెడీ అండి. గుమగుమలాడిపోతూ అరటి దూట పెరుగు చారు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటి దూట పెరుగు చారు తయారు చేసుకునే విధానం. ముందుగా అరటి దూటను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత పెరుగులో శనగపిండి వేసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి దూట పెరుగు చారు రెడీ. అరటి దూట పెరుగు చారు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా సూపర్ గా వచ్చింది. చాలా బాగుంది రాజు గారు. ఎంత టేస్టీగా ఉందంటే రైస్ కూడా వద్దు, ఇలాగే తినేద్దాం అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. ఆ అరటి దూట మీరు అన్నారు కదా కొంచెం సేపు మరిగించారు కదా, అరటి దూట ఫ్లేవర్ అంతా కూడా వాటర్ కి వస్తుంది అని. సో అది బాగా తెలుస్తుంది. ముక్కకే కాకుండా మనకు ఆ జ్యూస్ లో కూడా అరటి దూట ఫ్లేవర్ బాగా చాలా సూపర్ గా వచ్చింది. ఎక్సలెంట్, ఇంకేం చెప్పక్కర్లేదు, అదిరిపోయింది అంతే. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని తాగుతూ ఉన్నట్లయితే రోజంతా కూడా కాస్త ఉత్సాహంగా ఉంటుంది, శరీరానికి శక్తి లభించినట్లు అవుతుంది, అలాగే ఫ్యాట్ కూడా కంట్రోల్లో ఉంటుంది, ఇంకా స్లిమ్గా అవడానికి కూడా బాగా దోహదపడుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మీ చేతి వంటల్లో మంచి మంచి రెసిపీస్ ని చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హలో. మీ పేరు? సృజన్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిజామాబాద్ నుంచి. నిజామాబాద్. ఓకే. హలో. హలో. మీ పేరు? నా పేరు సుజీవన్. సుజీవన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో మీ ఇద్దరు ఏ కాలేజ్ నుంచి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు? ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం. మీరు కూడా ఐహెచ్ఎం? రోజు జనరల్ గా రెగ్యులర్ గా వచ్చే పార్టిసిపెంట్స్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటారు, కానీ ప్రొఫెషనల్ గా మీరు ఇంకా దాని గురించి చదువుకున్నారు కాబట్టి ఇంకా బెటర్ గా ట్రై చేయాలి ఈ రోజు. సో మంచి రెసిపీస్ చూపించాలి మాకు. ఓకే, ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తాను. సుజీవన్. ఏం చేస్తారు? బేబీ కార్న్ చిల్లీ ఫ్రై చేస్తాను. బేబీ కార్న్ చిల్లీ ఫ్రై. ఓకే, రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దాం. ఓకే, బేబీ కార్న్ చిల్లీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బేబీ కార్న్ చిల్లీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లికాడలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత,
కార్న్ ఫ్లోర్ 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసారు కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం బ్యాటర్ కలుపుకోవాలి. బేబీ కార్న్స్ తోటి మనం బ్యాటర్ కలుపుకుందాం. ముందు బేబీ కార్న్స్ తీసుకున్నారు. Yes. ఇది డీప్ ఫ్రై కదా, ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం కొంచెం 2 స్పూన్లు మైదా కలుపుకుందాం. నెక్స్ట్ మనం కార్న్ ఫ్లోర్ కలుపుకుందాం. కార్న్ ఫ్లోర్. సో ఫస్ట్ మైదా, నెక్స్ట్ కార్న్ కార్న్ ఫ్లోర్. ఫ్లోర్. సో దీంట్లో మనం కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేద్దాం. వాటర్ కావాలా? వాటర్ కలుపుకుందాం. చూడండి ఎంత కావాలో. కొంచెమా? ఇంకొంచెం థిక్ చేసుకుందాం. థిక్ బ్యాటర్ చేసుకుందాం. సో ఇంకొంచెం మైదా వేసుకుని థిక్ చేసుకుంటున్నారా? ఇందులోనే అన్ని మిక్స్ చేసుకోవాలా, లేకపోతే దీన్ని సపరేట్ గా డీప్ ఫ్రై చేయాలా? దీన్ని ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావి చేసుకోవాలి. ఓకే, దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. కొంచెం సాల్ట్. ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకున్నాము. యా, ఒక్కొక్కటి వేసేసుకోవాలి కదా. అంతే. సో మనకి క్రిస్పీగా రావాలి. సో కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి కదా బేబీ కార్న్. అవును. మీన్ వైల్ మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా చేసుకోవచ్చా? ఫస్ట్ వేరే ప్యాన్ తీసుకున్నాం. నేను మార్చేస్తా ప్యాన్. వేరే ప్యాన్ తీసుకుని మనం లైట్ గా ఆయిల్ వేసుకున్నాం. ఓకే, జింజర్, సో అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్ చాప్ చేసిన ఆనియన్స్. సో అన్ని కూడా సన్నగా చాప్ చేసేసుకున్నాం చిన్నగా. సో ఏంటి హోటల్ మేనేజ్మెంట్ లో మీకు బాగా ఫేవరెట్ ఏంటి, అంటే మీ స్పెషలైజేషన్ ఏంటి? నా స్పెషలైజేషన్ వచ్చేసి కిచెన్. ఓకే. సో ఏం నేర్చుకున్నారు కోర్స్ లో? అన్నీ నేర్పిస్తారు కోర్సులో. మనకి ఇష్టమైన డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవచ్చు లాస్ట్. ఓకే. ఇలా బేకరీ నేర్పిస్తారు, కిచెన్, తర్వాత కాంటినెంటల్, ఇవన్నీ నేర్పిస్తారు. ఓకే. సో లాస్ట్ మనం మీకు ఏ ఫేవరెట్ చూస్ చేసుకోవచ్చు. అయిపోయిందా కోర్స్ మీది? లేదండి, ఇంకా ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ లో. ఫైనల్ ఇయర్ స్టార్టింగ్. ఓకే. సో ఇంట్రెస్ట్ మీ ఓన్ ఇంట్రెస్టా, లేకపోతే ఎవరి వల్లన్నా వచ్చిందా? మీ ఇంట్లో ఎవరికన్నా ఇంట్రెస్టా? అంటే నేను ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు కుకింగ్ అంటే. సో ఈ సెక్టార్ ఉందని నాకు తెలిసిన తర్వాత ఓకే. సో ఇలా కూడా నేర్చుకోవచ్చు అని చెప్పేసి నేను చాలా ఫాలో అవుతాను కూడా కుకింగ్. అవునా? అభిరుచి చూసారా? చూస్తుంటారా? ఓకే. దీంట్లో మనం చాప్డ్ చిల్లీస్ వేసేసుకుని ఏంటంటే కొంచెం ఆయిల్. నెక్స్ట్ మనం బెల్ పెప్పర్స్ వేసుకున్నాం. క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్. ఆల్ కలర్స్ వాడుతున్నారా మీరు? ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. సో దీంట్లో మనం నెక్స్ట్ సోయా సాస్ వేసేసుకున్నాం. సాసెస్ యాడ్ చేసుకోవాలా? సోయా సాస్ అండ్ నెక్స్ట్ టొమాటో సాస్ వేస్తున్నారా? నెక్స్ట్ టొమాటో సాస్, చిల్లీ. యాక్చువల్లీ చిల్లీ అక్కర్లేదా? సుజీవన్, మీరు మాట్లాడేది నాకే వినపడట్లేదు, జనాలకు ఏం వినిపిస్తుంది?
ఓకే, సో సోయా సాస్ అండ్ టొమాటో సాస్ వేసుకున్నారు, చిల్లీ సాస్ అవసరం లేదు. నెక్స్ట్ మనకి టొమాటో కెచప్ వేసుకున్నాము. టొమాటో కెచప్పా? కొంచెం టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఇందులో ఓవరాల్ గా 3 సాసెస్ యాడ్ చేశారు, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ టమాటా కెచప్ కదా, 3 సాసెస్ వేశారు. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం అది వేసుకుంది బేబీ కార్న్స్ అయ్యా, బేబీ కార్న్స్ డన్నా వేసేనా? చూడ్డానికి చాలా బాగుంది. అంటే ఆ బేబీ కార్న్స్ కొంచెం పొడుగా ఉండడం వల్ల, అండ్ అలాగే మీరు బాగా దాన్ని కొంచెం క్రిస్పీగా కూడా చేసి యూజ్ చేశారు కదా. నైస్. ఇది సీజన్ కూడా వింటర్ అండ్ రెయినీలో మనకి ఇలాంటి స్టార్టర్స్ చాలా బాగుంటాయి. రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందా? లాస్ట్ మనము స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఓకే, సూపర్, గ్రేట్. చూడడానికి చాలా బాగుంది. బేబీ కార్న్ చిల్లీ ఫ్రై రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేబీ కార్న్ చిల్లీ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బేబీ కార్న్ ముక్కలు, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ బేబీ కార్న్ ముక్కల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత సోయా సాస్, టొమాటో సాస్, వేయించిన బేబీ కార్న్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ చిల్లీ ఫ్రై రెడీ. ఓకే, వేడి వేడిగా రెడీగా ఉంది బేబీ కార్న్ చిల్లీ ఫ్రై. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, సృజన్ బేబీ కార్న్తో ఏం చేసాం? మంచి టేస్టీగా క్రంచిగా కూడా ఉంటుంది. ప్లీజ్ టేస్ట్ ఇట్. వావ్, నైస్. ఎలా ఉంది రాజు గారు? సో అన్ని కూడా బాగున్నాయి. అంటే ఆ సాసెస్ కానీ, సీజనింగ్ కానీ. సో అంటే కేటరింగ్ కాలేజ్ కాబట్టి ఆ ప్రొఫెషనలిజం అంతా కూడా డిష్ లో కనిపిస్తుంది. డిష్ లో, టేస్ట్ లో బాగా కనిపిస్తుంది. వెరీ నైస్, చాలా బాగుంది. పర్ఫెక్ట్ గా ఈ సీజన్ కి అయితే మాత్రం అదిరిపోతుంది. మనం అలా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటివి వేడి వేడిగా స్నాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బేబీ కార్న్ తో ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. నైస్. సో మంచి రెసిపీ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూడబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. స్ప్రౌట్స్ మన ఆహారంలో ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మొలకెత్తిన గింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ కూడా మన ఎముకలకి, కండరాలకి బాగా శక్తిని అందిస్తాయి. కాబట్టి ఉదయాన్నే అల్పాహారంగా స్ప్రౌట్స్ తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. ఓకే, సుజీవన్ ఒక మంచి రెసిపీ చూపించాడు కదా బేబీ కార్న్ తో. ఇప్పుడు నెక్స్ట్ సృజన్, మీరేం చేస్తున్నారు? పొటాటో కార్న్ బాల్స్. పొటాటో కార్న్ బాల్స్. సో ఇద్దరు కూడా మంచి స్నాక్ ఎంచుకున్నారా? సో రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దాం. ఓకే, పొటాటో కార్న్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పొటాటో కార్న్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం. సృజన్ రెడీయా? ముందు ఏం చేయాలి? ముందు ఫస్ట్ ఇది పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ ని, కార్న్ ఫ్లవర్ ని, మిల్క్ ని మిక్స్ చేసుకొని దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్ చేయండి మీరు. ఓకే. సో ఇదేంటి? స్వీట్ కార్న్ ని మీరు పేస్ట్ చేసి పెట్టారు? స్వీట్ కార్న్ ని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే.
సో ఉడికించిన స్వీట్ కార్న్ ఇలా పేస్ట్ చేశారు లేదా పచ్చిదేనా? పచ్చిదే. పచ్చిదే, ఓకే. సో పచ్చిదే స్వీట్ కార్న్ ఇలా పేస్ట్ చేసుకున్నాం, ఫైన్ గా పేస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ కార్న్ ఫ్లోర్ ని ఈ మిల్క్ లో యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ గా చేసుకోవాలి. ఓకే. సో కార్న్ ఫ్లోర్ ని పాలల్లో మిక్స్ చేసుకొని కొంచెం మనకి బాగా థిక్ కన్సిస్టెన్సీ పేస్ట్ లాగా ఇందులో యాడ్ చేయాలి. అది ఇందులో యాడ్ చేయాలి. ఓకే. జనరల్లీ మనం వాటర్ లో చేసుకుంటూ ఉంటాం, పాలల్లో చేశాడు. పాలతో ఉంటే కొంచెం టేస్టీగా అవుతుందని సో దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి, దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి. సో అడుగంటేసుకుంటూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని మాడిపోకుండా దీంట్లో కొంచెం చిల్లీ పేస్ట్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా చాప్ చేసిన గార్లిక్ వేయాలి. చాప్ చేసిన గార్లిక్ వేసి దగ్గరకు వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి దీన్ని. ఓకే. సో పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత వెల్లుల్లి బాగా సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసి దీన్ని బాగా దగ్గరకు అయ్యేదాకా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా థిక్ పేస్ట్ గా అవుతుంది. సో ఇది ఇలా అవుతుందా? దీన్ని మనం సైడ్ కి పెట్టేసుకోవాలి చల్లారేదాకా. చల్లారిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ పొటాటోస్ ని ఫ్రై చేసుకోవాలి. 1 సెకండ్. ఇప్పుడు మీరు ఇది చేశారు కదా, ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆపేసుకోవాలా? అంటే ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆపేసుకొని సైడ్ కి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా అవుతుంది. ఓకే. అది మీరు ఆల్రెడీ రెడీ చేసి రెడీ చేసి. సో ఇది అక్కర్లేదుగా మనకి ఇప్పుడు? అక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ ఈ పాన్ లో గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఓకే. గ్రీన్ చిల్లీ సాస్. దీని బదులు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం వేసుకొని కొంచెం చాప్ గార్లిక్ వేసుకోవాలి. ఓకే. వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకుని కొంచెం ఇట్లా సాస్ కొంచెం ఇట్లా కరిగేదాకా తీసుకొని ఆ సాస్ కొంచెం అయిన తర్వాత పొటాటోస్ వేసుకోవాలి. ఉడికించినవి కాదు, పచ్చివి చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. మెథడ్ ఏదో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది, అందుకే చాలా కాన్సన్ట్రేషన్ తో అబ్జర్వ్ చేస్తున్నా. వాటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో పూర్తిగా ఫ్రై కూడా కావద్దు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి మళ్ళీ మ్యాచ్ అయిపోతాయి డీప్ ఫ్రై అయిన తర్వాత. సో వీటిని ఎంత, ఒక హాఫ్ డన్ కూడా అవసరం లేదు, జస్ట్ ఇట్లా సాస్ అంటే దాకా చేసుకోవాలి. ఓకే. ఇందులో ఇంకేమైనా వేయాలా? కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి. ఓకే. చాప్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు ఉల్లికాడలు వేసేసుకుని కొంచెం బాగా వేయించుకోవాలి అన్నమాట. వీటిని ఫుల్ గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త ఆ సాస్ అంతా కూడా దానికి ముక్కలకి పట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మీ స్పెషలైజేషన్ ఏంటి సృజన్? నాది కూడా సేమ్ అబ్బాయి లాగానే, నాది కూడా అన్ని. ఇద్దరు ఒకటే కాలేజా? ఒకటే కాలేజ్. ఒకటే కాలేజ్. సో ఒకటే క్లాస్మేట్స్ కూడా? అలా కాదు, అంటే సపరేట్ గ్రూప్స్ ఉంటాయి. నాది గ్రూప్ 1, అనేది గ్రూప్ 2. ఓకే. మీరు కూడా ఫైనల్ ఇయర్ లోనే ఉన్నారా? నేను కూడా ఫైనల్ ఇయర్. మీకు ఎలా ఇంట్రెస్ట్ కుకింగ్ సైడ్ చేయాలి అని? యాక్చువల్లీ నాది ఇంటర్లో బైపీసీ, కానీ ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు అసలు. ఓకే. అంటే నాకు 10th నుంచి కూడా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, ఇక అలా జాయిన్ అయిపోయా. వెరీ నైస్. సో మీ ఇంట్రెస్ట్ వైపే వచ్చారు. ఓకే. సో ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇది చల్లడానికి పెట్టాలి సైడ్ కి. కొంచెం సేపు చల్లారాలి. ఇది పెట్టేసండి, అక్కడే పెట్టేసండి. తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ని దీంట్లో వేసుకొని, ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకున్నాం కదండి. అవును. పేస్ట్ వేసుకున్న దాంట్లో ఇది మిక్చర్ వేసేసుకోవాలి. ఈ ఆలు మీద దీనికి సరిపడా చూసుకొని. ఇదిగో మీరు వేసుకోండి, నేను పట్టుకుంటాను ఎంత కావాలో. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుని బాల్స్ లా చేసుకుని డీప్ ఫ్రై చేయాలా? బ్రెడ్ క్రమ్స్ లో రొటేట్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. హీట్ అవుతూ ఉంటుంది.
ఇలా బాగా మిక్స్ చేసుకొని బాల్స్ లెక్క, రౌండ్ బాల్స్ లెక్క. ఫుల్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇది సరిపోతుందా? సరిపోతుంది. అన్ని ఈక్వల్ సైడ్లో వచ్చేటట్టు చూసుకొని చేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ యా టేస్ట్ చాలా బాగుంటుంది కదా. యా కొంచెం టైం తీసుకుని చేసుకునే డిషెస్ ఏంటంటే మనకి టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి. అందుకే తినేటప్పుడు ఆ టైంని మొత్తం మర్చిపోతాం అన్నమాట. బాగుంది. అంటే మనది బంగాళాదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు కాబట్టి తినేటప్పుడు కూడా బాగా అది తెలుస్తూ. ఐ థింక్ మీరు ఎక్కువ బాయిల్ చేయలేదు కాబట్టి క్రంచీగా ఉంటుంది కదా. సో వీటిని బ్రెడ్ క్రమ్స్ లో ఒకసారి మనం రొటేట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాల్స్ రెడీ అయినాయి. బ్రెడ్ క్రమ్స్ ఇక్కడ వేసేసి వేసేసుకొని బాల్స్ ని ఇలా రొటేట్ చేయాలి బ్రెడ్ క్రమ్స్ లో. సో అంటే విడిపోకుండా ఉండడం కోసం కొంచెం మనం బాల్స్ ని ఇలా రొటేట్ చేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే. బ్రెడ్ క్రమ్స్ లో రొటేట్ చేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది అండ్ అలాగే కాస్త మనకి కలర్ వస్తుంది. కలర్ కూడా విడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. బాగా చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే. ఇలా అన్ని కూడా ఈవెన్ గా బాల్స్ లా చేసేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో బాగా రొటేట్ చేసేసి ఫైనల్ గా డీప్ ఫ్రై చేసేసుకోవడం. నైస్. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. డీప్ ఫ్రై చేయొచ్చు. వన్ బై వన్ వేసేసుకోవాలి. సో కాసేపు కొంచెం కదిలించకుండా వదిలేస్తే అవే సెట్ అవుతాయి. యా బికాస్ కదిలిస్తే బ్రెడ్ క్రమ్స్ అంతా వచ్చేస్తుంది కదా. సో రెండు వైపులా ఈవెన్ గా కుక్ అయిపోవాలండి. అయిపోతే సర్వ్ చేసేయడమే. ఓకే అయిపోయిందా సృజన్? అయిపోయినాయండి. స్టవ్ ఆపేద్దామా? ఆపేయండి. సూపర్. ముందు కొంచెం టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఇది ఎనీ కైండ్ ఆఫ్ డిప్ తో తినచ్చండి, చాలా బాగుంటుంది. ఓకే. సో సాస్ కానీ మైనస్ కానీ ఏదన్నా ఎనీ కైండ్ ఆఫ్ డిప్ తోని తింటే ఓకే సూపర్ గా ఉంటుంది. టిష్యూ మీద నుంచి తీసేద్దామా? ఆయిల్ అబ్జర్వ్ చేసుకుందాం. దీని మీద పెట్టేసి అయిపోయిందా? సూపర్. ఓకే వేడివేడిగా పొటాటో కార్న్ బాల్స్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పొటాటో కార్న్ బాల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్వీట్ కార్న్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో పాలు పోసి బాగా కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో స్వీట్ కార్న్ పేస్ట్, కార్న్ ఫ్లోర్ మిశ్రమం, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి దగ్గర పడనివ్వాలి. మరొక పాన్ లో చిల్లీ సాస్, తరిగిన వెల్లుల్లి, బంగాళాదుంప ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. ఒక బౌల్ లో స్వీట్ కార్న్ మిశ్రమం, బంగాళాదుంప మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పొటాటో కార్న్ బాల్స్ రెడీ. పొటాటో కార్న్ బాల్స్ రెడీగా ఉన్నాయి కదా, వేడివేడిగా టేస్ట్ చూసేద్దాం. రాజు గారు నైస్. సో కొంచెం డిఫరెంట్ గా ఉంది. పైన లేయర్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది. లోపల బాగా తెలుస్తోంది కార్న్ ఫ్లేవర్ అంతా కూడా. కార్న్ ఫ్లేవర్ మధ్యలో అంటే ఆ పొటాటో ముక్కలుగా వేస్తారు కదా, క్యూబ్స్ లా వేస్తారు. బాగుంది. నైస్ రుజన్, చాలా టేస్టీగా ఉంది.
థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి మంచి మంచి వంటలు పరిచయం చేశారు మాకు ఈ రోజు. ఓకే, ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో యా సూపర్. యాక్చువల్లీ ట్రై చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి రెండు కూడా, మరీ Yes. కష్టంగా కాకుండా అందరూ ట్రై చేయొచ్చు. ఎనీవేస్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. సృజన్, నీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే సుజీవన్, నీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. వెల్కమ్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అసలు పట్టు చీరలు, సిల్క్ చీరలు ఇలాంటి ఖరీదైన వాటిని డ్రై వాష్ చేసుకోవడమే మంచిది. ఒకవేళ ఉతకడానికి ట్రై చేసినట్లయితే ముదురు రంగు పట్టు చీరల్ని ఎక్కువసేపు నీళ్లలో నాననివ్వకూడదు. వీలైనంత త్వరగా ఉతికి ఆరేసుకుంటే కలర్ వెలిసిపోకుండా అలాగే జరీ పాడవకుండా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ ని స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? జీరా కాజాలు. జీరా కాజాలు. వావ్, Yes. డిఫరెంట్ గా ఉంది రాజు గారు. కాజాలు అంటే స్వీట్ కదా? లేదండి, హాట్లు కూడా చేసుకుంటాం. మనకు Okay. కొంచెం ఈ డైమండ్ షేప్ లో వస్తాయి. ఓకే, సో బట్ హాట్ అన్నమాట ఇది. హాట్ ఇది. మనం ఒక్కసారి చేసుకొని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇది నిల్వ ఉంటుంది, ఓకే చాలా బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. జీరా కాజాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జీరా కాజాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, వేయించిన జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పెరుగు 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. రాజు గారు రెడీయా? ఓకేనండి. సో ముందుగా మనం పిండి రెడీ చేసుకోవాలి. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ చేసేద్దాం. ఓకే, సో దీంట్లో మైదా, ఓకే, జీలకర్ర వేయించింది వాడుతున్నాం, అంటే కొంచెం మనకు ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పెరుగు, అలాగే కొద్దిగా ఉప్పు. సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఓకే, సో దీంట్లో కొద్దిగా కాచిన నూనె కూడా వేసుకోవాలి. ఓకే, సో మనకు కొంచెం క్రంచీగా వస్తుంది. యా, సో కొంచెం వేడైతే చాలండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. వేసేనా? వేసేసి. ఓకే, సో వాటర్ యాడ్ చేయకముందు ఒకసారి మొత్తంగా ఈ పిండిని మనం కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. సో ఈ పిండి మొత్తం కూడా కొంచెం ఆయిల్ పడితే మనకు క్రంచినెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. యా, కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, సరిపోతుంది అనుకుంటే వదిలేయచ్చు కదా? లేదు, వాటర్ కంపల్సరీ పడుతుందా? కొద్దిగా వాటర్ ఇస్తారా? సో దీన్ని మనం కాసేపు పక్కన ఉంచేస్తే మనకు కొద్దిగా అది ఫర్మెంట్ అవుతుంది, మైదా కదా. సో అలాగే కొంచెం సాఫ్ట్గా కూడా అవుతుంది. సో ఆ తర్వాత మనం దీన్ని చపాతీ పీట పైన చపాతీలో చేసుకొని పీసెస్ లా కట్ చేసుకోవాలి. సో దీన్ని కాసేపు అలా పక్కన ఉంచేద్దాం అంటారా? ఓకేనండి. ఓకే, కాసేపు పిండిని అలాగే పక్కన ఉంచేద్దాం. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. బొప్పాయి తినడానికే కాదు మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బాగా పండిన బొప్పాయిని తీసుకుని గుజ్జులాగా చేసుకుని ముఖానికంతా బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నట్లయితే ముఖం బాగా క్లీన్ అప్ అవుతుంది, అలాగే కాంతివంతంగా తయారవుతుంది. మచ్చలు, గాయాలు లాంటివి కూడా మాయమైపోతాయి. చిట్కా చూసాం కదా, సో కాసేపు పిండి కొంచెం పక్కన ఉంచుకున్నాం కదా, సరిపోతుందా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకుందాం. సో చపాతీ లాగా ఒత్తుకోవాలి ఫస్ట్. ఎస్ అండి. సో కొంచెం మందంగా చపాతీలా ఒత్తేసుకోవాలి. ఓకే, సో ఇలా ఫుల్గా జీలకర్ర కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. సో టేస్ట్ కూడా. ఓకే, ఓకే, ఓకే. సో నైఫ్ ఇస్తారా?
సో ఇప్పుడు దాన్ని మనం diamond డైమండ్ shape షేప్ లో కట్ చేసుకోవాలి. ఓకే. స్టాండ్ గా కట్ చేస్తే మనకు డైమండ్ షేప్ లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో కొంచెం క్రిస్పీగా వచ్చే విధంగా మనం స్లో ఫైర్లో చేసుకుంటే సో మెత్తపడకుండా మనకు సో డబ్బాల్లో పెట్టేసుకుని మనం ఇందులో చేసుకున్నాం. హ్యాపీగా. ఎస్. సో మనకి వేసిన వెంటనే ఇవి ఇమీడియట్ గా పొంగుతాయి కదా. ఎస్. సో ఇలా పొంగు రాకుండా ఉండాలనుకుంటే మనం చపాతీలా ఒత్తేసుకున్న తర్వాత ఫోర్క్ తో కొంచెం అలా నొక్కేసుకుంటే డాట్స్ పెట్టేసుకుంటే సో దాంట్లోంచి ఎయిర్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకు కొంచెం ఫ్లాట్ గానే వస్తుంది. సో ఇది ఇంకొంచెం కలర్ రావాలి. సో అన్ని వైపులా కొంచెం బాగా కుక్ అవ్వాలి. ఎస్. ఓకే. సో మరి ఆలోపు కార్వింగ్ చేసేసుకుందాం రాజు గారు. ఓకేనండి. ఓకే. యా. ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? దోసకాయతో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. సో సింపుల్ పెటల్స్ తీసేసి దాన్ని కొంచెం డెకరేటివ్గా ఎడ్జెస్ మనం కట్ చేసుకుంటే బాగా వస్తుంది ఫ్లవర్. సో ఒకసారి మార్కింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో కనెక్షన్ కొంచెం ఒక్కొక్కటిగా తీసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. వావ్. సో ఎడ్జెస్ ఇలా కొంచెం ఫ్యాన్సీగా వస్తాయి. కొంచెం కలర్ అండి, కొద్దిగా డార్క్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ తీసిన పెటల్స్ ఈజీగానే వస్తాయి, జస్ట్ ఈ సైడ్ లోంచి తీయడం కొంచెం. ఓకే. బ్యూటిఫుల్. యా. మంచి నాచోస్ లా ఉన్నాయి రాజు గారు చూడడానికి. సో ఏదైనా సాస్ కానీ మయోనీస్ కానీ ఇలాంటివి కూడా ఏదైనా డిప్ పెట్టేసుకొని కూడా తీసుకోవచ్చు. ప్లేన్ గా తీసుకుంటే బాగుంటాయి. అంటే దీంట్లో కొంచెం మనం పెరుగు వేసాం, కొంచెం అప్పులు జీరా అవన్నీ ఉన్నాం, జీరా ఉంది, తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసాం కదండి. సో అన్ని దీంట్లోనే ఉన్నాయి. సో కాజాలు రెడీ. ఓకే. జీరా కాజాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. జీరా కాజాలు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, వేయించిన జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, ఉప్పు, కాచిన నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తుకుని కాజాల్లా కట్ చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జీరా కాజాలు రెడీ. జీరా కాజాలు టేస్ట్ చూసేద్దామా? నైస్. జీరా వేయించుకొని వేస్తాం కదా, ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. యా. క్రిస్పీగా కొంచెం ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కాస్త ఘాటు, జీరా ఫ్లేవర్ అయితే ఓవరాల్ గా చాలా బాగా తెలుస్తుంది. మీరు అన్నట్టు డెఫినెట్లీ జీరా వేయించుకుని వాడితేనే బెటర్. సో ఇలా అంటే జీరా ఇలా కనిపించకుండా ఉండాలనుకుంటే కొంచెం కచ్చా పచ్చగా మనం దంచేసి అంటే రఫ్ గా పౌడర్లా చేసి అలా యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది.
కానీ ఇది అంటే ఇలా చాలా బాగుంది. అంటే జీరా కూడా కొంచెం క్రిస్పీగా అయిపోయింది, కాస్త డీప్ ఫ్రై డీప్ ఫ్రై అంటే ఆయిల్ లో ఫ్రై అవుతుంది కదా, సో ఈ మెథడ్ బాగుంటుంది. బయట లో కూడా మనకు అది కొంచెం నమలగానే పౌడర్ గా అయిపోతుంది. వెరీ నైస్, టేస్టీ రాజు గారు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. నోరూరించే కరకరలాడే పకోడీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అయితే పకోడీ పిండి కలుపుకునేటప్పుడే అందులో కొద్దిగా క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకుని పకోడీ పిండి కలుపుకున్నట్లయితే కరకరలాడే టేస్టీ పకోడీలు తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఈ రోజు అభిరుచిలోని వంటల్ని. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. అరటి దూట పెరుగు చారులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. అరటి దూట, పెరుగు, తర్వాత శనగపిండి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని కూడా చెప్పచ్చండి. అరటి దూట యాక్చువల్లీ చాలా చాలా మంచిది. ఎందుకంటే ముఖ్యంగా మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకు కరెక్ట్ మోతాదులో ఉండి బ్యాడ్ కొలెస్ట్రాల్ కనుక తక్కువగా ఉంటే హార్ట్ అటాక్స్ అనేది మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్ కన్సిస్టెంట్గా ఎక్కువగా ఉందనుకోండి, పెరిగిందనుకోండి, ఖచ్చితంగా మనకు హార్ట్ అటాక్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్కి దారితీసే అవకాశాలు కానీ ఎక్కువ ఉంటాయి. సో అరటి దూట లాంటివి ఎక్కువగా మనం డైట్లో యాడ్ చేసుకుంటే అందులో ఉన్న పాజిటివ్ ఎఫెక్ట్స్ వలన కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గే ఆస్కారం బాగుంటుంది. అంతేకాకుండా పెరుగు ప్లస్ శనగపప్పు కూడా మంచి కాంబినేషన్ అండి. సో దీని మూలంగా మనకు ప్రోటీన్ కూడా వస్తుంది. క్యాలరీ పరంగా చూసుకుంటే మనకు ఒక కప్పు చారులో 150 క్యాలరీలు ఉండొచ్చు. చాలా బాగుందండి, డెఫినెట్గా మనం దీన్ని ట్రై చేయొచ్చు. బేబీకార్న్ చిల్లీ ఫ్రై, బేబీకార్న్ తర్వాత క్యాప్సికమ్ 3 రకాలు వాడినప్పటికి కూడా మనం దీనిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. అది కూడా మళ్ళీ టొమాటో సాస్, చిల్లీ సాస్ ఇలాంటివి కూడా యాడ్ చేస్తున్నాం. కానీ చైనీస్ వంటకాలు ఎక్కువ మటుకు మనం ఇంట్లో తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. బయట రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ తీసుకుంటే కొన్ని కెమికల్స్ అవి యాడ్ చేస్తూ ఉంటారు. ఆ కెమికల్స్ మూలాన కలర్ఫుల్గా ఉండడమే కాకుండా పిల్లలు కొద్దిగా అడిక్టివ్గా తయారవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో బేబీకార్న్ చిల్లీ ఫ్రై అనేది ఒక హై క్యాలరీ డిష్. సుమారుగా మనకు ఒక చిన్న ప్లేట్లో మనకు 250-300 క్యాలరీస్ రావచ్చు. తర్వాత పొటాటో కార్న్ బాల్స్, ఇది కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి. బంగాళదుంపలతో పాటు స్వీట్ కార్న్ అండ్ కార్న్ పౌడర్తో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఖచ్చితంగా బంగాళదుంపలు ఇలా తీసుకుంటే మటుకు క్యాలరీస్ మరింత ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే బ్రెడ్ కానీ బంగాళదుంపలు కానీ ఇవి రెండు డీప్ ఫ్రై చేస్తే చాలా మటుకు ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో తగ్గించడానికి ట్రై చేయాలి. ఇందులోని క్యాలరీస్ కూడా మనకు సుమారుగా ఒక్కొక్క బాల్లో కూడా 100 క్యాలరీలు రావచ్చండి. సో అదేంటంటే ఇట్స్ అ వెరీ హై క్యాలరీ డిష్ అని చెప్పచ్చు. ఆఖరిగా చూసిన జీరా కాజాలు కూడా డీప్ ఫ్రై అండి. మైదా, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు అండ్ జీలకర్ర. కానీ ఇటువంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మనం గోధుమ పిండితో చేసుకుంటే కనుక ఇంట్లో ఒక చక్కటి ఆప్షన్ ఉంటుందండి. పిల్లలకి చేసి ఇవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. బట్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా రీయూజ్డ్ ఆయిల్తో కాకుండా ఫ్రెష్ ఆయిల్తో చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అదొక పాయింట్ మనం మైండ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్ చేసుకుంటే కొంచెం బెటర్. ఒక్కొక్క కాజా మనకు 150 క్యాలరీస్ వస్తాయండి. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ బాగా యూజ్ అవుతున్నాయండి. సో ఎప్పుడైతే మనకి గుడ్ కొలెస్ట్రాల్, అగ్లీ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా లెవెల్స్ పెరుగుతాయో అప్పుడే మనకు బాడీలో చిన్నపాటి చేంజెస్ కూడా క్రియేట్ అవుతాయి. దాంతో మనకు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, తర్వాత షుగర్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి అనుకోండి, చాలా మటుకు మన ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళ మంచి రెసిపీ ఒకటి ఉందండి, అరటి దూట పెరుగు చారు. కంపల్సరీగా అది నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన పులుసు అలాగే జీరా కాజాలు రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. అలాగే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.